సిపిఎం కి సంబంధించినటువంటి వాడు శాసనసభలో ఒకలో ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడలేదా? బిఎస్పీ సంబంధించినటువంటి వాళ్ళు ఒకలో ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడలేదా? ఎంఐఎం కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సంఖ్యాపరంగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడలేదా? నువ్వు మాట్లాడాలి అనుకుంటే నువ్వు రా, మేము అసెంబ్లీలో నీకు లేని రూల్స్ ఎగరేసి ఇవ్వమంటారా? అంటే రూల్స్ అగైనెస్ట్ అనట్లేదు, నేను రూల్స్ మీరు చేయమనట్లేదు. ఇప్పుడు నిజంగా చాలా ఆరోపణలు చేసేస్తున్నాడు ఆయన. మీరు ప్రజల ముందు చాలా క్లియర్ కట్గా జరిగిన తప్పుల్ని చూపిస్తున్నారు. అసలు పిలిపించి సరే ఇస్తారా అని చెప్పి ఏం చేస్తారు అవతల మరి మొండిగా మూర్ఖత్వంగా ఉన్నప్పుడు పిలిపించి అన్ని గట్టిగా ఎక్స్పోజ్ చేస్తే అసలు ఇంకా అప్పుడు కరెక్ట్ గా ప్రజలకి మరింత ఎక్స్పోజ్ అవుతాడు కదా. ఒకటి రెండు ఇంకో పాయింట్ అడుగుతాను ఒక నిమిషం. మాణిక్యరావు గారు, ఇప్పుడు నేను రాను, నాకు మైక్ ఎవరు పోనీ సరే ఆయన సైడే అనుకుందాం, చూసే వాళ్ళకి నేను కూడా పక్షపాతంగా ఉండకూడదు కాబట్టి వస్తే మీరేమన్నా అవమానిస్తారా ఆయన్ని? నేను ఒకటి చెబుతున్నా మేడం, మీరు మనం పిల్ల చేష్టలుగా మాట్లాడుకోకూడదు కదా, రాష్ట్రం అంతా చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటే మూర్ఖుడిలాగా పిల్ల చేష్టలు చేసినట్టు నటిస్తా ఉన్నాడు, మేము నటించాం. ఇప్పుడు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అని అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మేమెవరు? అసెంబ్లీ రూల్స్ బ్రేక్ చేసి వాళ్ళ నెంబర్ 1. వచ్చిన తర్వాత కాదు నాకు సీఎం పదవి కావాలంటే నేను మాట్లాడతానంటే అప్పుడు సీఎం పదవి ఇవ్వాలా? నేను అదే అనట్లా, నేను కసబ్లాంటోడికి కూడా తీసేసే ముందు ఒక బాబు నీకు ఏం కావాలరా అంటే ఏదో పాప ఆఖరి కోరికిన్నారు. ఆయన ఆల్రెడీ అయిపోయింది పరిస్థితి 11. పోనీ సరే నాకు ఇవ్వండి అంటున్నాడు కదా, ఏమన్నా కన్సిడర్ చేస్తారా లేదా ఇస్తారా? ఒకటి. రెండు, నిజంగా వస్తే ఆయన ఏమన్నా అవమానించో గతంలో ఆయన వ్యవహరించినట్టు టిట్ ఫర్ టాటో అలా ఏమన్నా ఉంటదా? నన్ను సమాధానం చెప్పండి. మేము ఖచ్చితంగా అతని మీద కక్ష తీర్చుకోము, నంబర్ 1. మేము ఖచ్చితంగా అతన్ని అవమానించము, నంబర్ 2. మేము ఖచ్చితంగా అతన్ని ఆ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాము, నంబర్ 3. ఖచ్చితంగా అతనికి ప్రతిపక్ష హోదా రాదు. ఎందుకు రాదు అని అంటే అతనికి అంత సభ్యులు లేరు, రూల్స్ మేము ఇవ్వలేము. 3. తర్వాత 4 అక్కడ వచ్చిన తర్వాత అతని శాసన అంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు భయం ఉంది, అతన్ని బయటకు పంపితేనే నేను మాట్లాడతానంటాం. పవన్ కళ్యాణ్ మేము పంపించాలా? ఆర్ఆర్ అంటే నాకు తడిసిపోతుంది, ఆర్ఆర్ ముఖం నేను చూడలేదు, అతన్ని కొడతా నేను టీవీలో సెల్ ఫోన్ లో చూశాను, అతను చూస్తూ నేను అధ్యక్షుడు లేను, అతన్ని తీసేయండి అది ఒక కోరిక కొడతారు, అతన్ని మేము తీసేయాలా? ఎన్ని మాటలు పిచ్చి కథలా, పిల్ల చేస్తలా, మీరు అన్నట్టు మూర్ఖపు మాటలా? నీకు దమ్ముంటే రా అసెంబ్లీలో కూర్చో, నీకు ఒక టైం ఉంటది. ఆ రోజు నీకు మేమేం చేసావు, అసెంబ్లీకి వచ్చేటప్పుడు నువ్వు 4వ గేట్ నుంచి రావాల్సిన కూడా మొదటి గేట్ నుంచి తీసుకొచ్చావు. నువ్వు ఎప్పుడో అదే నేనంటే ఆ రోజు మీరు హుందాగా వ్యవహరించారు, ఇప్పుడు కూడా మేము వ్యవహరిస్తాం అనే చెప్తున్నారు. హుందాగా ఈ రోజు కూడా మేము వ్యవహరిస్తాము. ఒక్క సెకండ్, నువ్వు అసెంబ్లీకి వచ్చి మేము అడిగేటువంటి ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు నువ్వేం చేసావో నువ్వు చెప్పు, నువ్వేం చేయలేదో మేము నిరూపిస్తాం. అవి నిరూపించలేక తప్పించుకోవడం కోసం ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. గొద్దెమ్మ కోరికలు కోరతాడు అతను రాష్ట్రాన్ని రచ్చ చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. చర్చ జరగాలని ఇష్టం లేదు. చర్చ జరగాలంటే అసెంబ్లీలో జరిగింది, రచ్చ జరగాలంటే బయట జరిగింది. బయట రచ్చ చేస్తా ఉన్నాడు. నిజంగానే శ్రీరామ్ గారు ఒక మాట చెప్పాడు కదా, మీ సంఖ్యాబలం ఉందని శాసన మండలిలో వాళ్ళని పంపిస్తున్నారుగా. అక్కడ కూడా వెళ్ళట్లా, శాసన మండలికి ఎందుకు పంపిస్తున్నావు? శాసన మండలి కూడా ఆపుకుపోయావా? దరిద్రం ఏందో తెలుసా? పాపం ఎన్నో ఆశలతోటి ఎన్నో కోరికలతోటి ఒక్కసారైనా అధ్యక్ష అని అనాలని, వాళ్ళ గ్రామం వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు కూడా టీవీలో అది చూసి ఆనందపడాలని, ఎన్నో కోరికలతోటి ప్రజల సమస్యలు పరిష్కరించాలని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉంటది కదా, వాళ్ళ గొంతుకొచ్చే అధికారం. అదే కదా ఆయన వెళ్ళట్లేదు. మా